ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరు ఇచ్చిర్రు? ఎవరు? మేము ఇచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది కారు వేసుకొని తిరుగుతున్నారు. ఒక గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయారు, ఏదో సమావేశానికి వచ్చారు. సిగ్గుండాలే కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయ్యండి, ఒక ఉద్యమకారులు అయ్యండి, పక్కనకి ఎందుకు పడుతుంది? చెప్పండి. చెప్పండి. డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కన ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు వాళ్ళేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేము వేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయిండు, మర్చిపోయిందా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు? ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కొద్దు, నా మీద నుంచి ఎక్కిపోడు. మీరు కారు ఎక్కాలనుకుంటే మీరు నిరుద్యోగుల మాకేం పర్లేదు, మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి, ఆయన ఏం సమాధానం